ప్రేమను, సమాధానమును వీటిని వెంటాడు అని చెప్పేసి అని అన్నాడు. ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ఆ ప్రేమ లేకపోతే మనం వ్యర్థులమైపోతామని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా, చాలా తేటగా మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయంలో చూస్తే చూడండి ఏమంటాడు చూడండి. 2వ వాక్యం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే ఏమైపోతుంది అంటే బ్రతుకు వ్యర్థమైపోతుంది. నీ విశ్వాసం వ్యర్థమే. అందుకనే ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దూషించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ప్రభు ఏమన్నాడనంటే, ఇప్పుడు నీకు ఈ కష్టం వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు. ఏంటి నేనేమన్నాను వాళ్ళని, ఎందుకు నా మీద ఇట్లా పడి ఏడుస్తున్నారు? నేను నా మానాన్ని నేనేదో ప్రార్థన చేసుకుంటున్నాను, నా కుటుంబము మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాం, వాళ్ళకి ఎందుకండి మా మీద ఈ గొడవ అని పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, దూరపు బంధువులు, దగ్గర బంధువులు మీ మీద పడి ఏడ్చేటప్పుడు మీరు ఏం చేయాలనంటే, క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మీరు ఏం చేస్తారనంటే, మీరు మౌనం వహించండి అంతే, ఏమి చేయొద్దు. ప్రభువా మీరు ప్రేమించమంటున్నారు, మేము భరించలేకపోతున్నాం, కానీ భరించగలిగే ఓపిక, ఓర్పు మాకు దయచేయండి అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో, ప్రభు అన్నాడు, ప్రేమించుట నీ పని, ప్రేమించడం అనేది నీ పని. వారి మీద నీ కోపం ఉంది, కానీ నీ కోపాన్ని ప్రదర్శించొద్దు, నువ్వు ప్రేమించు, పగ నేను తీర్చుకుంటాను. చప్పటపడదాం గట్టిగా. ప్రభువు పగను ఎలా తీర్చుకుంటాడో తెలుసా? నిన్ను ద్వేషించే వారి మీద, నిన్ను దూషించే వారి తల మీదంట నిప్పులా కుంపటి పెడతాడంట. కుంపటి అంటే అర్థమవుతుందా? పొయ్యి ఆరుద్ది, కుంపట ఆరదు. కుంపట తెలుసా మీకు ఎవరికన్నా? పూర్వపు రోజుల్లోనే ఇప్పుడు కూడా ఈ ఎద్దులు బండ్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఉలవలు నానపెట్టి చిన్న గుంత తవ్వి ఆ గుంతలో నానా రకరకాల చెత్త వేసి దానిలో కొండ పెట్టి ఆ కొండలో ఈ ఉలవలు వేసి దాని మీద మూత పెట్టి రాత్రి అంటిస్తారు. దాన్ని అది తెల్లవారులు కాలుతూనే ఉంటుంది, అది ఆరదది. తెల్లవారే లోపు ఉలవలు మెత్తగా ఉడికిపోతాయి, దాన్ని కుంపట అంటారు. అలాగే నిన్ను బాధ పెట్టే వాళ్ళ నెత్తి మీద దేవుడు నిప్పుల కుంపట పెడతాడు. కుదురుగా ఉండలేరు, సుఖంగా బ్రతకలేరు, ప్రశాంతంగా ఎవడు ఉండలేడు. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రతి విషయంలో నువ్వు ప్రేమనే కనబరుచు, పగ దేవుడు తీర్చుకుంటాడు. నువ్వు కొడితే ఈ చెంప వాచుద్ది, 4 రోజుల తర్వాత వాపు తగ్గుద్ది. దేవుడు కొడితే గొక్క తిరగదేక మళ్ళా. ఇప్పుడు చెప్పండి, దేవుడికి అప్పగించుకుందామా, మనమే పగ తీర్చుకుందామా? అదన్నమాట సంగతి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రిగగూడెం సెంటర్, ఏలూరు. మాది పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామం. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. 7 నెలలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. 9 నెలలకి ఏమైందో తెలియదు, ఇంటి దగ్గరే నొప్పులు వచ్చినాయి, హాస్పిటల్ వెళ్ళాం. బాబు కడుపులోనే చనిపోయాడని తీసేశారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. 3 నెలలకి హాస్పిటల్ వెళ్ళాను.
చూయించుకున్నాను, బాగానే ఉందని ఒక 10 రోజులకి టాబ్లెట్లు ఇచ్చారు. 10 రోజుల తర్వాత రమ్మంటే వెళ్ళాను. స్కానింగ్ తీసి ఈ బిడ్డ ఉంచుకున్నా కానీ ఎదగదమ్మా, తీసేయాలని తీసేశారు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరానికి మళ్ళీ గర్భఫలం అందింది. 2023 సంవత్సరం 8వ నెలలోనే తెల్లవారుజామున బ్లీడింగ్ అంతా ఇంటి దగ్గరే పోయింది. బిడ్డ బాగానే తిరుగుతుంది. హాస్పిటల్ వెళ్తే స్కానింగ్ తీసి బిడ్డ బాగానే ఉందమ్మా, ఆపరేషన్ చేస్తాం, ఉంటే ఉండొచ్చు లేకపోతే చనిపోతే చనిపోవచ్చు అని చెప్పారు. ఆపరేషన్ చేశారు. చేసేటప్పుడే బిడ్డ చనిపోయిందమ్మా అని ఆపరేషన్ చేసి తీసేశారు. ఆపరేషన్ చేసిన 3 నెలలకి టీవీలో అయ్యగారి వాక్యం చూస్తూ ఉన్నాను. వాక్యం చూసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. 3వ నెలలో నేను ఎలాగైనా సరే గుంటూరులో పెట్టే పరిశుద్ధాత్మ అభిషేక అంజూరు పండుగకు వెళ్ళాలి, నాకు బిడ్డలు కావాలని ప్రార్థన చేసుకొని ఆపరేషన్ జరిగిన 3వ నెలలో అక్కడికి వెళ్ళాను. 3 నెలలు వెళ్ళాను. 3వ నెల డిసెంబర్ 17వ తారీఖు వెళ్ళి ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తా ఏడుస్తూ వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు నడవలేకపోయాను. బాగా చలి, జ్వరం, కాళ్ళు పట్టకపోయినాయి. హాస్పిటల్ వెళ్తే నీకు ప్రెగ్నెన్సీ అమ్మా అని చెప్పారు. దేవుడి పాపనిచ్చాడు. నేను 2 బిడ్డలను చూడలేదు, కానీ ఈ బిడ్డను చూసే కృప నాకు దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జనవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జనవరి 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. కర్నూలులో జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జనవరి 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. అడ్డాడలో జనవరి 16వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.